హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నెహ్రూ జూలాజికల్ పార్క్ పార్ట్ 2. సో మనం ఈరోజు జంగల్ సఫారీ చేయబోతున్నాం. సో మన బస్ వచ్చేసింది. సో ఈ బస్సులోనే మనం సఫారీ చేయబోతున్నాం. సో అక్కడ ఉన్న యానిమల్స్ని చూడబోతున్నాం. ఎంట్రన్స్లో ఇలా గేట్ ఉంటుంది. సో 2-3 గేట్స్ ఉంటాయి. దాన్ని మనం ముందుకెళ్తూ ఉంటే అవి ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇక్కడ చాలామంది సఫారీ చేస్తున్నారు. సో ఫస్ట్ చూసేది ఇది వైట్ టైగర్. సో దాని పక్కనే ఉంది ఇంకొక టైగర్ అన్నమాట. ఇది కూడా వైట్లో ఒక చైల్డిష్లో ఉంది. సో ఈ టైగర్ కూడా ఎంత డేంజర్గా ఉందంటే అసలు దగ్గర నుంచి చూస్తున్నాను. నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను, మళ్ళీ చూస్తున్నాను. సో భయం వేస్తుంది చూస్తున్న దగ్గర నుంచి. అది సైలెంట్గా నీళ్ళలోకి పడుకొని అలా చూస్తుంది అన్నమాట. సో అది ఎంత పెద్ద సైజులో ఉందంటే దాని కండలు అవి ఇవి చూసాక ఫుల్గా భయం వేస్తుంది. అలా ఉంది. సో అలా మేము చూస్తూ క్యాప్చర్ చేస్తున్నాము. అవి చాలా ఎండలోకి ఉంటాయి కదా. సో వేడికి తట్టుకోలేక వాటర్లో అలా పడుకొని చిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బంటి. ఇక్కడ చూడండి ఎలుగుబంటి ఉందన్నమాట. ఇది చాలా దూరంలో నుంచి ఉంది, క్యాప్చర్ చేయడానికి రావట్లేదు. నాకేమో ఎగ్జైట్మెంట్లో వీడియో తీయాలో చూడాలో అర్థం కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి డీర్స్ అన్నమాట. ఇవి కూడా ముందు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. దీన్ని కూడా లోపల అలా మంచిగా క్యాప్చర్ చేసి పెట్టారు. దీన్ని కూడా దీనికి స్పేస్ ఉంటుంది సపరేట్. సో ఈ వేటికి అంటే దానికి సపరేట్గా స్పేసెస్ ఉంటాయి. సో దాంట్లో అక్కడ పెట్టేశారనమాట. ఇవి కూడా దగ్గర నుంచి చూశాను. ఎంత అందంగా ఉన్నాయంటే గోల్డ్ కలర్లో. సో అలా మనం చూసేస్తూ వెళ్ళిపోతున్నాము. ఇది బస్సు నుంచి చేసాము. సో బస్సుకి దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో మనకు ఎటువంటి భయం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమనుకుంటున్నారు, బాహుబలి ఎద్దు ఉంటుంది చూడండి, అదన్నమాట. దానికి చిన్న బేబీ కూడా పుట్టింది, దాని పక్కనే ఉంది. సో అది నా వెనకాల ఉంది కదా, అదే బాహుబలి ఎద్దు అన్నమాట. దాంతోనే రానా ఫైట్ చేస్తాడు. సో నేను అలా వాకింగ్ చేస్తూ హాయ్ చెప్తూ ఇంకొక ప్లేస్కి వచ్చేస్తాను. సో ఇక్కడ అన్ని బర్డ్స్ ఉన్నాయి అన్నమాట, వెరైటీస్. ఇవన్నీ నాకు ఫస్ట్ టైం చూడడము, ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. సో అన్నీ డిఫరెంట్స్గా ఉన్నాయి. కొంగలు, చిన్న చిన్న పక్షులు అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వాటర్లోకి వాళ్ళు మంచిగా స్విమ్మింగ్ చేస్తూ వాళ్ళు చిల్ అవుతూ ఉన్నాయి. మంచిగా ఎగురుకుంటూ స్విమ్ చేస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి జీబ్రా. సో జీబ్రా వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఇవి కూడా చాలా దూరంలో ఉన్నాయి. కొంచెం దగ్గరలో ఉంటే బాగుండు అనిపించి ఇంకా ఫోన్లోనే జూమ్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాను. చూడండి జీబ్రా. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం నేను డిస్కవరీ ఛానల్లో చూస్తుండే చిన్నప్పుడు. అందుకే అంత గుర్తుపెట్టుకొని జీబ్రా అని అరుస్తున్నాను నేనైతే చిన్నపిల్లలాగా. నాకైతే ఎంత బాగా నచ్చేసాయో. అవి 2 ఉన్నాయి, అటు తిరిగి ఉంది, ఒకటి ఇటు తిరిగి ఉంది. ఇంకా వెళ్ళిపోతుంది ఇంకొకటి. సో అలా చల్లగా నీడ కింద అవి ఉంటాయి అన్నమాట. సో ఇవైతే ఎంత డిఫరెంట్గా అనిపించిందంటే, ఇవి డక్స్ అనాలో ఏమనాలో నాకు తెలియదు. వైట్లో దాన్ని గొంతు దగ్గర ఇలా ఊగుతుందన్నమాట. ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. నేను అలా చూస్తూనే ఉండిపోయాను. ఇంకా అలా ఉందన్నమాట దీని సైజు, దీని కలరు. సో అలా ఇది ఆస్ట్రిచ్ అనమాట. ఇది కూడా దీని సింబల్ ఉంది కదా ఇక్కడ స్టాచ్యూ దాని పక్కనే అవి ఉంటాయి. రియల్గా చూడాలన్నమాట. ఇలా వెళ్తూ అదే దారిలో వెళ్తే కనిపిస్తుంది. సో ఇది సో రైనో, ఖడ్గ మృగం అంటారు కదా తెలుగులో. సో దీన్ని కూడా చూసేద్దాం. సో మన ఖడ్గ మృగం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇలా ఇది కూడా చాలా దూరంలో ఉంది. అది తింటుంది అక్కడ పాపం, దానికి కూడా లంచ్ టైం అయిపోయింది. సో అందుకే తింటుంది, కానీ చాలా దూరంలో ఉంది. నాకేమో దగ్గర నుంచి చూడాలని కోరిక. అదేమో అంతంత దూరం వెళ్ళి నిలబడితే ఇంకేం చేయలేక ఇలా చిన్నవి దాని బొమ్మలు ఉంటాయి కదా ఇలా తయారు చేసినవి, దాన్ని వెళ్ళి ముట్టుకోవడమే అంతే. ఇంకేం చేయలేము కదా, అంత దూరం నుంచి ముట్టుకోలేము, చూడడానికే సరిపోదు. సో ఇలా నేనేదో సాటిస్ఫాక్షన్ కోసం ఇలా ముట్టుకొని మరీ చూపిస్తున్నాను వీడియోలోకి. అక్కడే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భలే అనిపించింది నాకు. ఇది కూడా అదొక రియల్గా ఫీల్ వస్తుందని ముట్టుకుంటే, అందుకే నేను అలా అంటున్నాను. సో అదనమాట. ఇది కూడా ఐరన్తో చేశారంట. సో ఐరన్తో చేశారు. నేను దాన్ని పట్టుకొని మరీ ఇలా కదుపుతున్నాను. సో నేను అలా ఆడుకుంటున్నాను అనమాట. పక్కనే ఉన్నాయి అన్నీ. చూడ్డానికి మాత్రం గ్రీన్గా ఎంత బాగుందంటే, అసలు ఇంత ఎండలో కూడా కూల్గా ఉంది. అంటే అక్కడ మంచిగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు.
సో అదన్నమాట. ఇది కూడా రైనో, ఇది కూడా వాటర్లోకి కొంచెం తల పైన పెట్టుకొని పడుకుంది. సో ఇది కూడా రైనో, కానీ కనిపించట్లేదు ఎందుకంటే అవి చాలా దూరంలో ఉంటాయి, దానికి ఇరిటేట్గా అనిపిస్తుందేమో. సో ఇది నెక్స్ట్ ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. ఇది నా వీడియోలోకి అస్సలు క్యాప్చర్ అవ్వట్లే లేదు అసలు, ఎందుకంటే అంత దూరంలో ఉంది. ఇది టైగర్, సో పులి అన్నమాట. సో ఇది కూడా అసలుకే కనిపించట్లేదు వీడియోలోకి. నేను ఎంతో ట్రై చేశాను దగ్గర నుంచి, బట్ నాకు చూడడానికి భయం వేస్తుంది. బట్ వీడియోలో అయితే క్యాప్చర్ చేసి మీకు చూపించాలి కదా, దానికి చాలా ట్రై చేశాను. అది ఎక్కడ నడుస్తుంది, కొంచెం ముందుకెళ్ళి నడుస్తుంది అనేటప్పుడే నడుస్తుంది అనమాట, అంటే ముందుకు వస్తుంది. ఇంకా కొంచెం దగ్గరకు వస్తుందేమో అనేసి ఇంకా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను వీడియో, బట్ అది రాలేదు, ఇంకా వదిలేసాను. సో దాని స్టాచ్యూని చూసి తెగ ఫీల్ అయిపోతున్నాను, ఇంకా ఏం చేయలేక. అంటే దగ్గర నుంచి చూద్దామని అనుకున్నాం, బట్ అది ఇంపాసిబుల్ కదా. సో కొన్ని టైం దానికి మూడ్ ఉండవు అన్నమాట, అందుకే అంత యాక్టివ్గా ఉండదు. సో ఇలా క్యాప్చర్ చేస్తున్నాను. చిన్ని ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉంటాయి, అలా మనం కవర్ చేస్తూ వెళ్ళాలి. అంటే దానికి చల్లగా ఉండడానికి వాళ్ళు అన్నీ మేనేజ్ చేస్తారనమాట. ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి దీని బిహేవియర్ ఎట్లుందో. అవి అలా వాటర్ పంపు నుంచి అలా వస్తున్నాయి కదా, ఆ వాటర్ చుట్టూ అవి తిరుగుతున్నాయి అన్నమాట. అదొకటి తిరుగుతూనే ఉంటుంది, ఇంకా దాని వాటర్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అంటే దానికి భలే సరదాగా అనిపిస్తుందో ఏమో మరి తెలియదు, దానికి భలే అనిపిస్తుంది. సో అది తిరుగుతూనే ఉంటుంది, ఇంకా అదే పని డే అంతా అంట. వాటర్ అలా దానిపైన పడుతూ ఉన్నప్పుడు దానికి చల్లగా అనిపించో ఏమో మరి, అది ఆడుకుంటూ ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. దీని పేరేంటో నాకు తెలియదు, బట్ ఇది మాత్రం క్యూటెస్ట్ అన్నమాట వీడియో. సో ఇది కూడా దీన్ని ఏమంటారు, ఇది కూడా ఖడ్గమృగము ఇది అనుకుంటా మరి. సో ఇది కూడా ఆస్ట్రిచ్. ఇది కూడా చూడండి, ఇది అడవి కోడియో సంథింగ్ వగేరా ఏమంటారో నాకు తెలియదు, మీరైతే తెలిస్తే కామెంట్లో పెట్టండి. నేను అంత గుర్తుపెట్టుకోని పేరు నాకు, సో అలా నాకు గుర్తుండవు అనమాట అంతే ఇంకా. సో దీన్ని కూడా దగ్గర నుంచి చూసాము, ఇది కూడా మంచిగా క్యాప్చర్ అయిపోయింది వీడియోలోకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మన లోకల్ డక్స్ ఉంటాయి కదా, అలాగే సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. చూడండి వైట్లోకి బుజ్జిగా అవి డక్స్ ఉన్నాయి, 3 డక్స్, ఇంకా ముందు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా ఇవి కూడా వాటిని అవి కొన్ని స్విమ్మింగ్ చేస్తున్నాయి, బ్లాక్ కలర్వి, కొన్ని వైట్ కలర్వి పక్కన కూర్చొని ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలుగుబంటి. ఇంతకుముందు కనిపించలేదని అన్నాను కదా, ఇప్పుడేమో క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి బ్లాక్లో ఉంది ఎలుగుబంటి. బట్టి అని నేను అరుస్తున్నాను అక్కడ, అంటే ఒక మీమ్ ఉంది కదా, అలాగే నేను కూడా అరుస్తున్నాను. బట్ అవి అస్సలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని, అంటే దానికి రొటీన్ అయిపోయింది ఇంకా అందరు రావడం చూడడం వాటివి. సో అలా అన్నమాట. సో ఒకటేమో స్విమ్మింగ్ చేస్తూ హాయిగా చిల్ అవుతుంది, ఇంకొకటేమో ఎందుకు తిరుగుతుందో దానికే తెలియదు. సో ఇలా ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటే ఇంకా కొన్ని బర్డ్స్ వచ్చాయి, కొంగలు, అవి వైట్ కలర్లో కొంగలు, దాని ఫేస్ ఏమో బ్లాక్ కలర్ ఉంటాయి, దాని బాడీ ఏమో వైట్ కలర్లో ఉంటాయి. సో అలా అన్నమాట. అవి చాలా ఉన్నాయి ఇంకా చూడ్డానికి, నాకేమో దాని పేర్లు తెలియవు, జస్ట్ చూస్తూ అలా ఉండిపోయాను అంతే. ఇంకా అన్నీ పెట్టుకోలేము కదా పేర్లు. సో అలా నేను చూస్తూ, అంటే అక్కడ బోర్డు ఉంది, బట్ అవి ఇంకా మేము చూడలేము. ఇప్పుడు వాడిని చూడాలా బోర్డ్ని చూడాలా అర్థం కాక మళ్ళీ జిరాఫీకి వచ్చేసాం. ఇది జిరాఫీ. సో దీన్ని కూడా నేను డిస్కవరీ ఛానల్లోనే చూసాను, ఇంకా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట జిరాఫీని దగ్గర నుంచి చూడడం. నేనైతే తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ మరి చూపిస్తున్నాను, చూడండి మీరు కూడా. ఇది జస్ట్ అది బేబీ జిరాఫీ అంటే ఇంకా దాని మదర్ లేదు అక్కడ, సో ఉంది కావచ్చు దాని లోపల, బట్ అది చిన్నదన్నమాట, చిన్నదే ఇంత పెద్దగా ఉంది. ఇంకా దాని ఇంకా పెద్ద వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఇంకా ఇంత పెద్దగా ఉంటారు. సో ఇది చిన్న బేబీ జిరాఫీ అన్నమాట, అందుకే ఇది కొంచెం చిన్న సైజులోనే కనిపిస్తుంది, బట్ చాలా పెద్ద సైజులో ఉందంట జిరాఫీ. సో నేనైతే అక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి కదా, దాని పక్కన నిల్చొని ఇంకా నేను అలా కొంచెం చేస్తున్నాను అన్నమాట అల్లరి. సో అది మ్యాటర్. ఇలా ఆడుకుంటూ అన్నీ తిరిగి ఇంకా అలసిపోయాను. ఆల్మోస్ట్ 5 hours నడిచి అలసిపోయి కొన్ని అలా అల్లరి చేస్తున్నాను అనమాట. అక్కడ ఏం చేయాలో తెలియక, ఇంకా ఆ టైంలో ఆకలి కూడా వేసింది, అందుకే ఇంకా ఏం చేయాలో తెలియక అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వచ్చామంటే డైనోసార్ ఉంటుంది కదా, అవి ఇప్పుడైతే లేవు, అంతరించిపోయాయి. బట్ దానికి అవి ఉన్నాయంట, దాని ఎముకలు అవి ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు.
సో ఇవైతే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే అప్పటికి నాకు తిరిగి అలసిపోయి జస్ట్ వీడియో క్యాప్చర్ చేశాను. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నేను చదవలేదు అక్కడ ఏముంది ఏంటిది. బట్ అవేదో రాళ్ళు లాగా కనిపించాయి, కొన్ని ఎముకల్లాగా కనిపించాయి, ఎందుకు పెట్టారో నాకు తెలియదు. సో అలా వీడియో క్యాప్చర్ అక్కడ ఉంది, అక్కడ ఏదో రాశారు, బట్ నేను అవి ఏం చదవలేదు. సో అలా అన్నమాట. మీరు వెళ్ళి డైరెక్ట్గా విజిట్ అయ్యి దాని గురించి ఎక్కువ తెలుసుకోండి. ఇవి కూడా నత్తలో మరి ఏమేమో ఉన్నాయి. సో ఇది పెద్ద సైజువి కావచ్చు, దానికి అవి ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. సో అది అలా ఏనుగు కొమ్ములు అంటారు కదా, ఏనుగు కొమ్ములు లేదా డైనోసర్వి ఇంకో అది డైనోసర్ అవి ఎముకలంట, అవి కూడా బోన్. సో అది కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్. సో ఇది కూడా మొసలి అన్నమాట, వాటర్లో ఉంది చూడండి. ఇది కూడా దగ్గర నుంచి చూసాను నా లైఫ్లో ఫస్ట్ టైం. దాని ముందుకు వెళ్తూ ఉంటే ఇలా వాటర్లో దిగి ఉంటాయి అన్నమాట. అవి కూడా వాటర్లో ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి అంటే ఇంకా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. అవి కూడా అస్సలు కదలట్లేదు అన్నమాట, అలాగే తినేసి అలాగే అలా ఉన్నాయి అన్నమాట పడుకొని. సో కొన్ని బయట ఉన్నాయి, కొన్ని అండర్ వాటర్లో ఉన్నాయి. సో దాని ఇష్టం అన్నమాట. ఇంకో ఇక్కడైతే లోపల ఉందన్నమాట, కనిపించట్లేదు కదా. కొన్ని లోపల ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి. అవి అందులో కూడా వెరైటీస్ ఉన్నాయట, కొన్ని చిన్న ఫేస్వి, కొన్ని పెద్ద ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ ఏరియాకి వెళ్ళిపోదాం. ఇక్కడే పాములు ఉన్నాయి, అన్ని వెరైటీస్ స్నేక్స్ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక సింబల్ అన్నమాట, స్నేక్స్ దగ్గరకు వచ్చేసామనేది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది పైథాన్. సో ఇక్కడ ఏముందో చూద్దాము, ఇవి ఎక్కడున్నాయి అని నేను వీడియోని సర్చ్ చేసేస్తున్నాను, చెక్ చేస్తున్నాను ఎక్కడ పడుకొని ఉన్నాయో అనేసి. సో ఒక్కడేసారి చూసేలోపు ఫుల్గా భయపడ్డాను, ఎందుకంటే అక్కడ కుప్పలుగా ఉన్నాయి. ఒక 5-6 ఉన్నాయి అక్కడే అన్నమాట. అవి ఒకరికొకరు చుట్టుకొని ఇలా గట్టిగా చుట్టుకొని ఉన్నాయి. అది చూసేలోపు మస్తు భయమైంది. కానీ అది కాంచి వెనకాల ఉంది కదా, అద్దం వెనకాల ఉంది కాబట్టి నో వరీస్, అక్కడ ఏం భయం అనిపించదు. బట్ మనం ఇంకా దగ్గర నుంచి అయితే ఇంకా క్యాప్చర్ చేస్తూ అలా వీడియో తీసుకున్నాము. బట్ అవి కదలట్లేదు అస్సలకి. సో సైలెంట్గా పడుకున్నాయి అన్నమాట. మళ్ళీ పాములు అన్నమాట. ఇవి స్నేక్స్ కూడా నాకు తెలియదు, నేను ఇదైతే చూడలేదు లైవ్లో. సో ఇవన్నీ పైథాన్ స్నేక్స్ అన్నమాట. ఇది కూడా ఇవైతే చుట్టుకొని పడుకొని ఉంది. మరి ఇందులో 2 ఉన్నాయో 1 ఉన్నాయో. ఇది గ్రీన్ స్నేక్ అన్నమాట. సో గ్రీన్ స్నేక్ కూడా ఎక్కువగా చెట్ల దగ్గరే ఉంటాయి. అవి కూడా అసలు కనిపించవు, ఎందుకంటే చెట్టుకి కలర్ మొక్క కలర్లు సేమ్ ఉంటాయి కదా. సో గ్రీన్గా అవి కలిసిపోతాయి అన్నమాట అందులోనే. సో ఈ కుండ దగ్గర కింగ్ కోబ్రా ఉంది. సో ఇది నాగుంపాము అంటాం కదా, సో అది అన్నమాట. బట్ ఇది కూడా అస్సలు కనిపించట్లేదు. సో మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. నాగుంపాము అక్కడ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కానీ ఇప్పుడు తల తీసింది బయటికి. మేము అలా చూస్తూ ఉన్నప్పుడే ఇంకొకటి ఎంట్రీ ఇచ్చింది, కింద నుంచి ఎంట్రీ ఇస్తుంది. అది ఏమంటారు, అది వెళ్ళిపోతుంది అన్నమాట. దాని స్కిన్ అంతా ఊడిపోతుంది, అంటే అవి నిజంగానే ఊడిపోతూ ఉంటాయంట. అది ఇయర్కో మరి ఏమో తెలియదు నాకు, అంటే ఇయర్స్కి ఎన్ని ఇయర్స్ ఉంటాయా దానికి ఫిక్స్డ్, అది ఏమో నాకు అర్థం కాలేదు. బట్ అలా వస్తూ ఉందన్నమాట. నేను అలాగే చూస్తూ క్యాప్చర్ చేస్తున్నాను. అంటే నార్మల్గా లైవ్లో పాములు చూడాలంటే భయం అవుతుంది, ఇలా వచ్చి మనం చూస్తే పర్లేదు. అంటే కాంచి ఉంటుంది కదా, ఇంకా అద్దం వెనకాల ఉంటాయి కాబట్టి మనము కాన్ఫిడెంట్గా చూడగలుగుతాం. ఇదైతే తెగ వెళ్ళిపోతుంది. ఇంకా మెల్లగా అలా దిగుతున్నప్పుడు లోపల నుంచి ఏదో తెలియని భయం, నా దగ్గరకు వచ్చేస్తుందేమో అన్న భయం. ప్రతి ఒక్కరికి అసలు అంటే భయపడే యానిమల్ ఇంకా ఏదైనా ఉంది అంటే అది స్నేక్ అన్నమాట. అందరికీ స్నేక్ అంటే ఫుల్ భయం. సో నాకు కూడా అది ఎలా లేపుతుంది చూడండి, ఇలా దాని తలని ఇలా పైకి లేపి అలాగే పడిపోతుంది, అంటే ట్రై చేస్తుంది అన్నమాట బయటికి వద్దామనేసి. సారీ, ఇది కింగ్ కోబ్రా. సో నేను అంతకుముందే నాగుంపాముని నేను కింగ్ కోబ్రా ఏదేదో పేర్లు పెట్టేసుకున్నాను నాకు క్లియర్గా తెలియదు కాబట్టి. ఇందులో కూడా ఏదో స్నేక్ ఉంది, అది కూడా చిన్న దాని పిల్ల అన్నమాట, బేబీ స్నేక్ ఉంది. ఇందులో కూడా ఏదో స్నేక్ ఉంది, అది కూడా కనిపించట్లేదు. ఎక్కడుందని వెతికేసరికి అది కూడా చెట్ల కొమ్మల్లో దాక్కొని ఉందన్నమాట. అవి అన్నీ దాక్కొనే ఉంటాయి, అవి కనిపించవు అంతే, ఇంకా దాన్ని అలాగే వెళ్ళిపోవాలి చూసుకుంటూ.
సో ఇదైతే నాకు ఒక మూవీ గుర్తొచ్చింది, శ్వేత నాగు, అది మూవీ ఉంటుంది చూడు సౌందర్య గారిది. సో అందులో ఉంటే వైట్ పాము ఉంటే చూడు, అదే నాకు అనిపించింది, ఇదేంటి వైట్లో ఉంది స్నేక్ అనేసి. నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. సో ఇది ఇండియన్ పైథాను వాట్ ఏదో ఒకటి. సో ఇది కూడా స్నేక్సే అన్నమాట. ఇది కూడా చుట్టుకొని అలా పడుకొని ఉంది బాబోయ్, అది కూడా చూస్తే ఒళ్ళంతా జల్లు అంటుంది, నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. అలా చుట్టుకొని పడుకొని గట్టిగా ఉంటాయి అన్నమాట అవి. సో ఎండకి అవి ఎందుకో బయటికి రావట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. మేబీ దానికి నిద్ర టైం కదా, ఆఫ్టర్నూన్ కదా, మేబీ నిద్రపోయి ఉంటాయేమో అనేసి. అంటే దాని పనే అంతే, ఇంకా అది డైలీ అలాగే చుట్టుకొని ఉంటాయి, దాని రొటీన్ లైఫే అది. లేకపోతే కొన్ని బయట తిరుగుతూ ఉంటాయి లేదా పడుకొని ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి టార్టాయిజ్ అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్స్, అంటే టైప్స్ అనమాట, ఈ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇందులో కూడా దాని పెంకు దగ్గర స్టార్వి ఉన్నాయి. సో ఇదే అన్నమ్మ మ్యాటర్. సో ఇది మన ఈరోజువి యానిమల్స్ని క్యాప్చర్ చేసేసాను. ఇవి చిన్నవి పువ్వులు, అందమైన సీన్స్, ఇలాంటి మంచి బ్యూటిఫుల్ వ్యూని నేను క్యాప్చర్ చేశాను. సో ఇదన్నమాట. మీరు మాత్రం నా వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, మరి ఉంటాను, బాయ్.